నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఆ శాపాన్ని తప్పించుకోవాలని పరీక్షితుడు సముద్రం మధ్యలో వంటి స్తంభం మేడ కట్టించుకొని బతికిపోవాలి అనుకున్నాడు. కాని తక్షకుడు అనే నాగరాజు వచ్చి పరీక్షితుణ్ణి కాటు వేసి చంపేశాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది ఆకెళ్ళా? చావు డిసైడ్ అయితే ఎక్కడున్నా చుట్టూ ఎంతమంది ఉన్నా చావడం ఖాయం. ఆ పరీక్షితుడికి శాపం ఉన్నట్టే ఈ దివ్యకు శాపం ఉంది. అది నా రూపంలో దాని చావు. అది నా చేతుల్లో చావటం ఖాయం. మీరు చెప్పింది చాలా బాగుంది మేడం. కాకపోతే ఆ ఇద్దరు చాలా పవర్ఫుల్. వాళ్ళని దాటి దివ్యని టచ్ చేయడం అంటే, ఆ ఇద్దర్లో ఒక్కడు మనవాడైతే అయినా కూడా మేడం, ఏంటి మేడం మీరు చెప్పేది? ఆ ఇద్దరిలో ఒకడు మనవాడా? యస్, నేను అపాయింట్ చేసినవాడు. మేడం, మీరు చెప్పేది నిజమా? దివ్యను చంపడానికి తన సెక్యూరిటీలో ఒకరిని మీరు అపాయింట్ చేశారా? చీమ దోమ దూరని చోటికి ఏకంగా నా మనిషినే పంపించాను. మేడం, ఆ ఇద్దరిలో ఎవడ మనవాడు? చెప్పను. నా ప్లాన్ బి ఇదే. వాళ్ళు వెల్ ట్రైన్డ్ అని చెప్పారు. మనవాడు వెల్ ట్రైన్డే, కాకపోతే కాంట్రాక్ట్ కిల్లర్. మరి ఆ రెండో వాడు? వాడు నిజమైన కమాండో. వాడికి వీడి గురించి తెలీదు. వాడు మనవాడిని వేసేస్తే ఛాన్సే లేదు ఆకెళ్ళ. వాడిని దివ్యను మనవాడే లేపేస్తాడు. సూపర్ సూపర్ ప్లాన్ మేడం. సెక్యూరిటీ సెలబ్రిటీని చంపడం కొత్త కాదు, వింత కాదు. ఒక ప్రైమ్ మినిస్టరే ఇలాంటి ప్లాన్కి బలైపోయారు. దివ్య చావడం ఖాయం. తథాస్తు. ఇక దివ్యని ఏ శక్తి కాపాడలేదు. అస్థో. ఏమైంది? ఎవడో వేదో అడ్డంగా వచ్చాడు సార్. ఏంటి కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా?
వెనక్కి వెళ్ళు. ర్యాష్ గా వచ్చింది కాక నన్నే అంటావా? నువ్వే వెనకెళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందిరా నీకు? గన్స్ మీ దగ్గరే కాదు బాబు, మా దగ్గర కూడా ఉన్నాయి. చారుకేశా, మంగా మేడం, నేను అమ్మని కాదు చారుకేశా, దివ్యని. అమ్మాయి గారు ఆహా, మీరా? ఆగు, దూరం నుంచే మాట్లాడు. తను మన మనిషే, వదలండి. సారీ మేడం, ఎవరినైనా సరే చెక్ చేయకుండా వదలం. అరే, మన మనిషి అంటుంటే ఈ ఫార్మాలిటీస్ ఏంటి? ఇవన్నీ నాకు నచ్చవు. పర్వాలేదు అమ్మాయి గారు. ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? అమ్మాయి గారేంటి చారుకేశా, దివ్య అని పిలువు. పిలవలేను. నాకు మంగా మేడం ఎంతో, మీరు అంతే. మిమ్మల్ని చూస్తుంటే మంగా మేడం గారిని చూస్తున్నట్టే ఉంది. నిన్ను చూస్తుంటే కూడా చారి అంకల్ని చూసినట్టే ఉంది చారుకేశా. నీ ఆ పిలకని చూసి గుర్తుపట్టాను. అన్నీ వదిలేశాను, నాన్నారిచ్చిన ఈ పిలక తప్ప. నిన్ను చూడాలి అనుకున్నాను, ఈ రోజు చూసేశాను. హ్యాపీగా ఉంది చారుకేశా. నాకు కూడా అమ్మాయి గారు. 12 ఏళ్ళైంది మిమ్మల్ని చూసి. చాలా చాలా ఆనందంగా ఉంది. చారుకేశా, వస్తున్నాను సార్. మా సార్ చాణక్య గారు, ఆయన దగ్గర నేను పిఏగా వర్క్ చేస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం, ఇంటికి వచ్చి కలుస్తాను అమ్మాయి గారు. సరే చారుకేశా, నిన్ను చూసేశాను. ఇంక నేను చూడాల్సిన వాళ్ళు ఒక్కళ్ళు మిగిలిపోయారు. ఎవరమ్మాయి గారు? అభి అన్నయ్య. అబీబాబు కోసం నాన్నారు, పోలీసులు చాలా ట్రై చేస్తున్నారు అమ్మాయి గారు. నువ్వు కూడా ప్రయత్నించు చారుకేశా. అన్నయ్యని త్వరగా చూడాలనుంది. అలాగే అమ్మాయి గారు, ఉంటానండి. ఆ అమ్మాయి గారిని ఇలాగే చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. గుడ్ జాబ్ బ్రదర్స్, కీప్ ఇట్ అప్. వస్తాను అమ్మాయి గారు. ఆ, ఎవరు చారుకేశా? దివ్య అని మా డాడ్ పిఏగా పనిచేస్తున్న సూర్యదేవర జయసూర్య గారు అమ్మాయి అండి. సూర్యదేవర జయసూర్య, ఈ పేరు నేను విన్నాను. మీ నాన్నగారు బిజినెస్ చేసే టైంలో జయసూర్య గారు నెంబర్ 2 పొజిషన్లో ఉండేవారు సార్. యా, నానెప్పుడు చెప్తూ ఉండేవారు. తను వాళ్ళ డాటరా? ఎస్ సార్. ఆ చాణక్య మళ్ళీ వస్తున్నాడన్నా. వీడికి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి లేదంటే సీను.
అడుక్కు తినేవాడు కూడా ఇన్నిసార్లు రాడు. ఈసారి ఇటు శాంతి లేపేయాల్సిందే. రాని అని చూద్దాం. నేను చూసేస్తానన్నా. అగో దామోదర్ గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? నువ్వెవరిని అడుగుతున్నావో తెలుసా? చాణక్య సార్ అపాయింట్మెంట్ కావాలంటే 1 month వెయిట్ చేయాలి. నేను అడుగుతుంది మా దామన్న అపాయింట్మెంట్ గురించి. అపాయింట్మెంట్ తీసుకునే ఆక్సిజన్ రాదు. అది రాకపోతే నువ్వు మీ అన్న ఎవ్వరూ బ్రతకరు. అబ్బా, అంటే మీ చాణక్య సార్ ఆక్సిజన్ అంటాడా? తనకు అడగకపోతే మా అన్న మేము బతకలేమా? అబ్బా భలే ఉందా మీ బాగోతాం. రే షినో, వాళ్ళని రమ్మని చెప్పు. రండి, అన్న పిలుస్తున్నాడు. చాణక్య జాగ్రత్త జాగ్రత్త, కింద పడతావు. రే షీనో, డిస్టర్బెన్స్గా ఉంది కానీ ఎదురుకుండా చైర్ తీసేయి. సరే అన్నా. రే వాళ్ళకేం కావాలి అడగమనరా షీనో. వీరి నాన్నగారు ఈ స్థలాన్ని 3 పేదవాళ్ళకి దానంగా ఇచ్చారు. మీరు వాళ్ళని బెదిరించి తక్కువ డబ్బులిచ్చి ఈ ల్యాండ్ని మీ పేరుతో రాయించుకున్నారు. వాళ్ళకి డబ్బు అవసరమైంది, అమ్ముకున్నారు, నేను కొనుక్కున్నాను. అది తప్పు కాదే. ఇప్పుడు ఈ ల్యాండ్ మా సార్ కొనాలనుకుంటున్నారు. అమ్మే ఉద్దేశం నాకు లేదే. మార్కెట్ రేట్ ఇస్తారు. నాకు డబ్బులు అవసరం కూడా లేదు. నాకు ఈ ల్యాండ్ కావాలి. అమ్మనని చెబుతున్నాను కదా. నాకు ఈ ల్యాండ్ కావాలి. ఒకసారి చెప్తే వినపడదా? నాకు ఈ ల్యాండ్ కావాలి. ఓ నేను చంపేస్తాడ్రా బాబు. ఏంటయ్యా నీ బాస్కి ఈ వయసుకే చేదస్తం వచ్చింది? చెప్పిందే చెప్తున్నాడు. ఇందాక నువ్వు వచ్చినప్పుడు నీ ఎదురుకుండా ఒక కుర్చీ ఉంది, కానీ ఇప్పుడు లేదు. గమనించావా? నువ్వు నా ఎదురుగా కూర్చోకూడదని కాదు, ఈ ల్యాండ్లో నువ్వు కూర్చోటానికి కుర్చీ పట్టేంత స్థలం కూడా నీకు ఇవ్వనని చెప్పటానికి. నువ్వేం చేసినా 1 గజం స్థలం కూడా నా నుంచి తీసుకోలేవు. ఎందుకంటే నీ దగ్గర డబ్బుంటే నా దగ్గర ఉంది, నీకు పలుకుబడి ఉంటే నాకూ ఉంది. నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది ఏదీ లేదు. ఇంకా వివరంగా చెప్పాలంటే నీకంటే నా చెయ్యే పైనుంది. అయినా సరే నాకు ఈ ల్యాండ్ కావాలి. నీ చెప్తే వినవన్నమాట. సరే, ఎవరితో చెప్తే వింటావో వాళ్ళతోనే చెప్పిస్తాను. రే సేనా, ఫోన్ కొట్టు.
మన కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ మరియు రిజిస్ట్రార్ వీరి అంగీకారం లేకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగవు. ఆయన ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏడుకొండలో. ఆ ఏడుకొండల వాడికంటే పవర్ఫుల్. ఇంకా ఈ పంచాయతీ తెగలేదా? నువ్వు పిలిచావనే అసెంబ్లీ నుంచి వస్తాను. అదిగో మినిస్టర్ గారు కూడా వచ్చేశారు. ఏంటి తమ్ము అర్జెంటుగా రమ్మన్నావు? ఈ కుర్రాడికి మన పవర్ ఏంటో చూపిద్దామని. చూసావా నా రేంజ్ ఏంటో? ఈ త్రిమూర్తుల్ని కాదని నువ్వేం చేయగలవు? టెన్కి ల్యాండ్లో అడుగు పెడతాను, 10:30కి డాక్యుమెంట్ సైన్ చేయిస్తాను, 10:35కి ఈ ల్యాండ్లో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు చాణక్య అని బోర్డు పాతేస్తానావంట. సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ చాణక్య అని పేరంట. ఇప్పుడు టైము 10:25. 5 నిమిషాల్లో ఈ ల్యాండ్ నీది అవ్వకపోతే నీ పేరు మార్చుకుంటావా? చాణక్యాకి బదులు సవట, దద్దమ్మ అని పిలిపించుకుంటావా? ఎవరికమ్మా ఫోను? ఏళ్ళకన్నా తోపులకా? ఏళ్ళకన్నా పుడింగులు ఈ జిల్లాలో ఉన్నారా? నాకే కాల్ చేస్తున్నట్టున్నారు. హలో, ఏంటి? ఇప్పుడే వస్తున్నాను. ఏమండి కలెక్టర్ గారు, ఎక్కడికి? మా ఇంట్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయంట, నేను వెంటనే వెళ్ళాలి. ఆ కలెక్టర్ పోతే ఇంకా మా ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నారు. హలో, ఇప్పటికిప్పుడు నన్ను క్యాబినెట్ నుండి డిస్మిస్ చేయడం ఏంటి? వెంటనే ఢిల్లీకి రావాలా? ఏదలా వస్తాను లేవయ్యా, ఫోన్ పెట్టేయి. మినిస్టర్ గారు, ఇంకెక్కడ మినిస్టర్ అయ్యా, నా పదవి ఊడింది. ఉన్న బలంగా ఢిల్లీ రమ్మన్నారు, రండి. వామ్మో, 2 నిమిషాల్లోనే కలెక్టర్కి మినిస్టర్కి ఫోన్లోనే చెమటలు పట్టించుండానే. నాకెవరు చేస్తారు? ముందు నా ఫోన్ ఆఫ్ చేసుకోవాలా? రండి సార్, రండి సార్, ముందు మీరు కూర్చోండి సార్.
కూర్చోండి కూర్చోండి సార్ కూర్చోండి. మీకు ఈ ల్యాండ్ కావాలి అంతే కదా సార్? 10:30 అవ్వడానికి ఇంకా 1 minute ఉంది.